అమ్మ సమస్య ఏంది? ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? కంట్రోన్మెంట్లో డ్యూటీ చేస్తామండి. అలా స్కీపర్ లాగా చేస్తాము. ఇప్పుడు 3 నెలల నుంచి సడన్గా ఆపేసారు మమ్మల్ని. లావుగున్నారు అనేసి. మేము ఎట్లుంటే పని చేస్తున్నాం కదా లావుగున్నామని, ఆమె బక్కగా ఉందని అట్లా పని ఆపేసారు. ఇప్పుడు 3 నెలల నుంచి తిరుగుతున్నాము. తీసుకుంటామని తీసుకుంటూనే లేరు. అబ్దుల్ సార్ అనేటైనా ఆపేసిండు మమ్మల్ని. ఎవరు ఆపేశారు? అబ్దుల్ సార్ బోర్డు మెంబరా? హెల్త్ సూపరింటెండెంట్. మరి బోర్డులో ఇంకా పెద్ద పెద్ద అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పింది ఎవరు పట్టించుకుంటలేరు. ఆయనకే చెప్పమని అంటున్నారు. ఆయనకి చెప్తే ఆయన అసలు ఒప్పుకుంటలేదు. ఇదే పని ఉందా, వేరే పనులు లేవా అంటే ఇన్ని రోజుల నుంచి మేము ఈ పని చేస్తున్నాము. 2011 నుంచి చేస్తున్నా నేను. 12 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా వేరే పని చూసుకో అంటే మా ఏజ్ అంతా అందులో అయిపోయినాక ఇప్పుడు వేరే పని ఎవరు ఇస్తారు మేడం? అట్లా మధ్యలో ఆపేస్తారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఆపుడు తీసుకున్నాడు అయింది. ఇప్పుడైతే 30 మందిని తీసుకున్నారు, కొంతమందిని తీసుకున్నారు. ఇక మిగతా వాళ్ళని అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మా పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? నాకు ఒక బిడ్డ, మా ఆయన కూడా లేడు. మేము ఎట్లా బతకాలి మేడం చెప్పండి? అట్లా ఇప్పుడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఎందుకు ఇంక ఇక్కడికి వస్తే రేవంత్ రెడ్డి సార్ అన్న కొంచెం మాట్లాడతారేమో అన్నట్టు మేము ఇక్కడికి వచ్చినాం. ఇక లోపలికి వెళ్ళిండ్రా? ఇచ్చినాం. ఈ రోజే ఇచ్చినాము. వారం రోజులలో మెసేజ్ వస్తుందని చెప్పారు, ఫోన్ చేస్తుందని అన్నారు. మళ్ళీ ఒకవేళ రాకపోతే మళ్ళీ వస్తారా? వస్తాం. మీరు మిమ్మల్ని కూడా నేను బక్కగా ఉన్నానని తీసేసిండు అబ్దుల్ సార్. నా భర్త ఆటో టాక్ వచ్చి చచ్చిపోయి నాకు 4 పిల్లలు. పెట్టుకోవాలంటే మెడలు బట్టి దొబ్బేస్తుర్రు. అక్కడ డ్యూటీ మెడలు బట్టి దొబ్బేస్తుర్రు. కావాలి మాకు డ్యూటీ అంటే నేను పని చేయనా సార్ అని అంటే మెడలు బట్టి బయటికి దొబ్బేస్తుర్రు డ్యూటీ కావాలని పోతే. బొల్లారం నేను చేసేది. అక్కడ పోలీసులకు కానీ ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పడానికి ఉండదా? వాళ్ళకి అట్లా చెప్పనియరు. ఎవరికి ఏడ ఫిర్యాదు అవుతారో కాపారు అంటేనే ఇట్లా తిరుగుతున్నాం మేము. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, సరే మాకేం న్యాయం అవుతుంది అన్నట్టు వచ్చినాం. ఆమెకు భర్త లేడు, నాకు కూడా భర్త లేడు. మేము 5 సంవత్సరాలు చేయబట్టి పని చేయక కూడా కాదు. అసలు మా భర్త చచ్చిపోతే కూడా 15 రోజులు కూడా లీవ్ తీసుకుంటే నన్ను షార్ట్ పెట్టి అసలు మస్తు తిప్పలు పెడితే 15 రోజులకు వచ్చేసి చేసిన కానీ అసలు నాది అబ్జెంట్లు కూడా లేవు కనీసానికి. వాళ్ళు ఎట్లా ఆపుతారని ఏమన్నా అంటే ఆమె బక్కగా ఉందంటే నాకన్నా బక్కగా ఉన్నారు. 60 ఏళ్ళు కూడా ఉన్నారు. నన్ను తీసారు. అట్లా మా మీద పగబట్టి తీసారు. మాకు మందిని తీసారు? మీ ఇద్దరినేనా? ఈమె కూడా ఉంది. ఇంకా చాలా మంది 15 మంది తీసిర్రు కానీ వాళ్ళు 8 మంది దాకా ఆయన తీసుకున్నాడు. ఎవరైతే ఆపిరో ఆయన తీసుకున్నాడు. మళ్ళీ మిగతా వాళ్ళని లోపల ఇక దఫాదారు సూపర్వైజర్ మాట్లాడి తీసుకున్నాడు. మా దఫాదారు కూడా చెప్పిండు ఆమె పని చేస్తుంది సార్, పని చేస్తుంది అని అన్న ఇంటలేడు. ఈమెకు లాస్ట్ టైమే చెప్పినాం కదా. ఇప్పుడు ఆమె నాకు ఏజ్ 32 ఉంది. నాకు 60 ఏళ్ళు కూడా లేవు నేను పక్కకు ఉండడానికి. నేను ఎట్లుంటే ఆయనకింది నేను పని చేస్తున్నానా చేస్తలేనా అది కదా చూడాలి. 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిసారి ఇట్లనే అవుతుంది మేడం. మాకు కంట్రోన్మెంట్లో డ్యూటీలు అనేది పర్మనెంట్ ఉండలేదు. మా పని మేము చేసుకున్నా కూడా మమ్మల్ని ఆపేస్తున్నారు, పెడుతున్నారు. ఇవ్వకపోతే పక్కకు దొబ్బేస్తున్నారు మమ్మల్ని. మేము ఏడ దేవాలి అసలు? ఎంత తీసుకుంటారు ఏమో తెలియదు. చెప్పితే తీసేస్తారు. డబ్బులు తీసుకుంటారంటే పక్కకు దొబ్బేస్తారు మమ్మల్ని. అడిగిండ్రా డబ్బులు? మమ్మల్ని అడగకనే పక్కకు దొబ్బేసారు. మారుతుంది మాకు సంవత్సరానికి ఒకసారి. ఆ టెండర్లో పక్కకు నిలబెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇగో ఈమె డబ్బులు ఇచ్చెక్కింది. ఈమె కూడా ఎన్ని డబ్బులు ఇచ్చెక్కిరు? నేను 70,000 దాకా ఇచ్చిన మేడం. నా పరిస్థితి మంచిగా. నేను మాది పాలకూరు దగ్గర శాతాపురం ఆలర్ జనగా అయితే ఇట్లా డ్యూటీ ఉన్నది అమ్మ అని చెప్పారు. భార్య భర్తకు ఉందంటే వచ్చినాక 15 రోజులు చేసిన తర్వాత ఆ కండక్టర్ పట్టిన ఆయన అన్నాడుగా అమ్మ డబ్బులు కట్టాలా అని చెప్పిళ్ళు. ఫస్ట్ డబ్బులు లేవు అన్నారు. సరే డబ్బులు అంటారులేంది అన్న. లేదమ్మా మీ ఇష్టం ఉంటే చేసుకోవాలి లేకుంటే లేదన్నారు. సరది అని జీతంలో కట్ చేసుకున్నాను. నాకు కాలుకు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు టెండర్ మారింది. టెండర్ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. సరే సార్ అని నా రిపోర్ట్లు మేడం ఈ రిపోర్ట్లు అన్నీ చూపించి పంపించిన సూపర్వైజర్కు. సరేలే అమ్మ అని కాలు తక్కువైనాక రా అన్నారు. మళ్ళీ అందులో ఒకటి పెద్ద సారు మహేందర్ సార్ అని ఉన్నాడు. అమ్మ నీ కాలు నొప్పి తక్కువైనాకనే రా అంటే ఇప్పటికి 4 నెలలు మేడం నేను తిరుగుతూనే ఉన్నా. ఒక 4 రోజులు ఆగంటే ఇప్పటికి 4 నెలలు నేను చేసుకుంటే బతికదాన్ని. నాకు ఇల్లు లేదు, నా పరిస్థితి మంచిగా లేదు, అప్పుల పాలు ఉన్నాయి. నేను రెంట్ కట్టుకొని ఉండాలన్న భర్త తిడుతుండు. మా పరిస్థితి ఏంది మేడం? ఇవన్నీ చూపించినా కూడా నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. నిన్న కూడా వెళ్ళిన ఒక 4 రోజులు ఆగు అంటారు. ఎన్ని రోజులు ఆగాలి మేడం?
15 రోజులు తిరుగుతున్నారు. ఇప్పుడు 4 నెలలు నేను తిరగబట్టి ఈ ఫస్ట్తోనే 4 నెలలు నేను తిరగబట్టి చెప్పిగా మా భర్త తిడుతుండు. చెప్పు, మేము పేదోళ్ళం సార్, మేము ఉన్నోళ్ళం కాదు. మేము అక్కడ ఒక సార్ ఉంటాడు, ఆ సార్కి ఇచ్చేసినాం. ఇంకొక ఆయన ఉంటాడు కండక్టర్కి ఇచ్చినాం. ఆయన దిగిపోయింది కదా. మా పరిస్థితి ఏంది చెప్పండి. 4 రోజులు ఆగు, 4 రోజులు అంటే 4 నెలలు ఇప్పుడు మేము ఆగి ఉన్నోళ్ళని లేని వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా మేడం. మేము అమ్మ మీ సమస్య ఏంది? కోసం అమ్మ తిరిగి తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. మేము అన్ని ఇచ్చామమ్మా, కాగితాలు అన్ని చెత్తకుండలో పడేసారమ్మా. ఇప్పుడు ఇచ్చి వచ్చాము ఇక్కడ, మరి ఏం చేస్తారో ఇల్లు కోసం అమ్మా. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 25 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇక్కడే అమ్మా, మా ఆయన కూడా లేడమ్మా. మళ్ళీ బతుకుతున్న పిల్లలు, 2 పిల్లలు ఇళ్ళల్లో పనిచేసి బతుకుతానమ్మా. నేను ఏమీ లేదు మాకు ఆధారం. 2 కొడుకులమ్మా, 2 కొడుకులు, నేను. ఎప్పుడో పొద్దున వచ్చామమ్మ, ఇప్పుడు అయింది ఇచ్చి వచ్చాం. ఇచ్చి వచ్చామమ్మా. మరి మీరే చూడాలి, ఇంక వచ్చినట్టు చూడండి అమ్మా. ఎన్నిసార్లు ఇచ్చానమ్మా, అన్నీ పడేస్తున్నారమ్మా కాగితాలన్నీ చెత్తకుండీలో. అప్పుడు ఆయన ఉన్నప్పుడు పెట్టామమ్మా, పేరు వచ్చింది. ఆయన దిగిపోయాడు, ఈయన వచ్చారు కదమ్మా. మరి ఈసారి ఇస్తారని ఇక్కడ పేరు వచ్చిందమ్మా. అప్పుడు ఇస్తా అన్నారు, ఈసారి దిగాడు కదమ్మా. మళ్ళీ ఈయన వచ్చారు, ఇంక ఈయన ఇస్తారమ్మా అని మేము ఇక్కడికి వచ్చామమ్మా. అంత దూరం రామంతపురం నుంచి వచ్చామమ్మా. అక్కడ ఉంటామమ్మా, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నామమ్మా. మాతో వెనకాల వాళ్ళు అందరికి వచ్చినాయమ్మా. మరి ఏమెట్టు కొనుక్కున్నారో, డబ్బు పెట్టి కొనుక్కున్నారు, కానీ మా పక్కన వాళ్ళకి వచ్చిందమ్మా, మాకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు రాలేదు అని అడిగితే మా సమాధానం చెప్తలేదమ్మా. అస్సలు కేర్ చేస్తలేము. మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాము. పనికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ పరిపాలన. ఇప్పుడు పని మానుకుని ఇక్కడికి వచ్చామమ్మా. ఇళ్ళల్లో పనికి ఎప్పుడు వాళ్ళు తీసేస్తారు కూడా తెలియదు కదమ్మా. రాకపోతే తీసేస్తారమ్మా. మరి ఈసారి ఏం చేస్తాడో దేవుడు మరి ఇవ్వాలమ్మా. మీరే చూడాలన్నీ. ఎన్ని సంవత్సరాలమ్మా, అప్పటి నుంచి ఉన్నానమ్మా. నేను చిన్నప్పుడు అప్పటి నుంచి హైదరాబాద్ వచ్చినాము. నేను అక్కడ ఉన్నామమ్మా. ఒక్క ఇంట్లోనే ఉంటాం. మళ్ళీ ఎక్కడక్కడ కిరాయి కట్టుకున్నప్పటికి 7,000 అయిందమ్మా. కిరాయిలు కట్టి నేను ఎలా కట్టుకున్నామ్మా. 2 ఇల్లు పని చేసుకుని. చెప్పండి. పేషెంటు నేను ఇళ్ళల్లో పని చేస్తాను. మేము వచ్చి 25 సంవత్సరాలు అయింది. 3-4 సార్లు ఇల్లు పెట్టాము, ఇల్లు ఇంటి రాలేదు. మేము వెళ్తే ఇల్లు గడుస్తుంది, లేకపోతే లేదు. మా ఆయన పేషెంటు, మాకైతే ఇల్లు కావాలి. కిరాయి కట్టుకోలేక చచ్చిపోతాను. మీ ఇష్టము. అదే సీఎం గారికి చెప్పండి. ఎన్నిసార్లు చేసినామండి, ఏది రాలేదు. ఈ డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టాము, అది రాలేదు. ఈ కిరాయి నెలకు 5-6 వేలు కట్టాలంటే ఇళ్ళల్లో పని చేసుకుని ఏం కడతామండి. అదే సీఎం గారి దయ వల్ల ఇల్లు ఇవ్వాలి, మాకు ఇల్లు కావాలని పెట్టాము. మా ఆయనకు పింఛన్ కూడా రావట్లేదు. మా ఆయన పేషెంటు. చెప్పండి. మీరు लिस्ट में भी नाम है। डबल बेडरूम कैसे है मैडम? मेरे को 10 साल हुआ अप्लाई करके, चिट्ठी भी है अप्लाई करके। कलेक्टर साहब भी करे, रंजित साहब भी करे, सीएम साहब को एप्लीकेशन दी। अब मैं इंक्वायरी हुई मैडम, मेरे 4-5 बार इंक्वायरी, 2 बार इंक्वायरी करे, घर को आके भी करे। नाम भी लिस्ट में भी नाम है मेरा। कब से कर रहे हैं? क्या मैडम? डबल बेडरूम के लिए डबल बेडरूम, उसके बाद उसके पहले इंदिरामा इल्लू पथकम थे ना, ये करे मैडम। ये 10 साल हुआ ये अप्लाई करके, 10 साल हुआ इंक्वायरी करे आके घर को 2 बार इंक्वायरी करे मैडम। मेरे 6,000 किराया है, मेरे 5 बेटियां हैं। मैं घर के काम पे जाता हूँ मैडम। हमारा शौहर बोले तो लेबर काम करते, कभी मिलता कभी नहीं मिलता उन लोगों को। मेरे जल्द से जल्द मेरे पट्टा नहीं तो चाय देना मैडम। देखो कलेक्टर साहब का भी है मैडम। मेरे को क्या बोले? अंदर गए तो क्या बोले? हाँ होता अम्मा, होता बोल को बोले। एप्लीकेशन लिए ना, आता तुम्हारा मैसेज नहीं तो फोन आता बोल को बोले मैडम। आइडियो का नहीं आ रहा ना, क्या बोले? क्या कुछ आंसर दिए कि इसके वास्ते नहीं आया बोल के? नहीं बोले मैडम। आता तुम्हारा पक्का 90% आता बोल को बोले मैडम। मेरे को सीएम साहब से रिक्वेस्ट है, मेरे जल्द से जल्द पटाने चाबी दे देना। मेरे लिस्ट में भी नाम है मैडम। कौन सा एरिया से? इसुपुरा श्रीराम नगर हैदराबाद में रहते हैं। मैं बाजू से रहते मैडम। किराया है मैडम। मेरे शौहर है, ये लेबर काम करते, कभी मिलता कभी नहीं मिलता। मेरे 5 बेटियाँ 6 देखो मैडम। घर का किराया 6,000 रुपये है। का करे तो खाना मैडम, स्कूल का क्या करना, क्या भरना, क्या भरना हमें मैडम। देखो मेरे लिस्ट में भी है नाम, अब तक नहीं है मैडम। 2 बार इंक्वायरी कर ले गए मेरे आता तुम्हारा लिस्ट में है ना, आता नाम बोल को बोल रहे मैडम। अब तक कुछ भी नहीं हुआ। उसके बाद से ला के अप्लीकेशन दी मैडम मैं। చెప్పండి మీ పేరు? నేనావత్ రాజ్యనాయక్. ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు? భూ సమస్య. నాకు వచ్చే పెన్షన్తోని, వికలాంగుల పెన్షన్తోని కూడబెట్టి డబ్బులు మొత్తము 32,000కు 18 గుంటల భూమి కొన్నాను. 18 భూమి కొంటే ఆ భూమిలో 12 గుంటల భూమి మాత్రమే నా పాస్బుక్లో నమోదయ్యింది.
మిగతా 6 గుంటల భూమి ఇంతవరకు నమోదు కాలేదు. 2019లో కొన్నాను నేను అది భూమిని. ఆ భూమి ఇంతవరకు మ్యూటేషన్ కాలేదు, పాస్బుక్లో ఎక్కలేదు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ అది పెండింగ్లో పెట్టిరట్నే. కలెక్టర్ ఆఫీస్ కూడా దరఖాస్తు ఇచ్చినాం. ఆ కలెక్టర్ గారు 6 ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ ఇచ్చిన దరఖాస్తులు మొదలు ఎక్కడ పడేసారో ఇంతవరకు తెలియదు. ఆ సమస్యను ఇప్పుడు ప్రజావాణిలో పెట్టాము. ఇప్పుడు కలెక్టర్ గారికి రంగారెడ్డి కలెక్టర్ గారికి రాస్తామని చెప్పారు. ఆ 6 గుంటల భూమి మా పేరు మీద పాస్బుక్లో నమోదు కావాలి. మాకు తోవ పోయేదానికి భూమికి తోవ ఉండాలని విన్నపం చేశాం. అది త్వరలో అవుతుందని ఈ ప్రభుత్వంలో విన్నవించుకున్నాము. ఎప్పటి నుంచి అంటే మీరు ఎప్పుడు గుర్తించారు ఇది సమస్య ఉంది అని? మన ప్రజాపాలన మొన్న రేవంత్ రెడ్డి గారు టీవీ న్యూస్లో వచ్చాము మేము. అప్పటి నుంచి ఈ దరఖాస్తు ఇచ్చినాం. అంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? న్యాయం అవుతుంది.